ఆర్థిక సంక్షోభాన్ని కూడా లెక్క చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం గొప్ప విషయం అన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖున 3,500 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. పేదల సేవలో భాగంగా చిలకలూరిపేటలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆయా ప్రాంతాల్లో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంలో వెనకడుగు వేయమన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. శ్రమజీవులు కావచ్చు, వారి సంక్షేమం, వారి శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం జరుగుతూ ఉంది. రెండవది ఈరోజు పెన్షన్లు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్లు మాత్రం 1వ తేదీ సెలవు వస్తుందంటే ముందు రోజే పంపిణీ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. 4,000, 6,000, 10,000, 15,000 ఈ దేశంలో ఎక్కడ లేవు, దగ్గరలో కూడా లేవు. 2,600, 2,000 2 రాష్ట్రాల్లో ఉంది. మిగతా అన్నీ 1,000 రూపాయలు లోబడే ఉన్నాయి. 500కు లోబడి 10 రాష్ట్రాలకు పైన ఉన్నాయి. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారు పేదవాళ్ళు. అంటే ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలకు పైబడి ప్రతి నెల ప్రజల వద్దకు డబ్బులు పంపించడం, ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా పేదవాడు మనగలుగుతున్నారు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు మనగలుగుతున్నారంటే ప్రతి నెల 3,500 కోట్ల రూపాయలు ప్రజల్లోకి డబ్బులు పంపించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. రేపు జూన్ 1 నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా రేపు భర్త చనిపోయిన వాళ్ళకి, డిజబుల్ వాళ్ళకి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఇచ్చే ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన అప్పులు వడ్డీలు కడటానికి సరిపోక ఈనాడు ఇవ్వాలని మనసున్న చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి సహకరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకే ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇచ్చేటువంటి మనసున్న ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వలన 2 సంవత్సరాల కార్మికులు కావచ్చు,